హలో! అందరూ నమస్కారం. మూవీ రియాక్ట్ ఫేసెస్ ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. ఈ రోజు నుంచే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ అంతగా ఎఫెక్టివ్‌గా ఉండవు. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తాయి. దాంతో పాటు స్క్రీన్ ప్లే కూడా కొంచెం వరస్ట్‌గా ఉంటదనమాట. కాసేపు ఫ్లాష్ బ్యాక్ ఎడతాడు, కాసేపు ప్రెజెంట్ చూపిస్తుంటాడు. అలా కొంచెం కన్‌ఫ్యూజ్ చేసి స్టోరీ మీద ఇంట్రెస్ట్ పోగొడతారనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే హీరోయిన్ నిత్య, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు మైకిల్. వీళ్ళిద్దరు కలిసి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఒకరోజు నైట్ నిత్యాకి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందనమాట. ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల తన తలకి గట్టిగా దెబ్బ తగులుతుంది. దానివల్ల తన గతం మర్చిపోతుంది. దాంతో పాటు ఏంటంటే ఏ అబ్బాయి ఫేస్ చూసినా తనకి తన బాయ్ ఫ్రెండ్ మైకిల్ ఫేస్ లాగే కనిపిస్తూ ఉంటుంది. సో అదొక ప్రాబ్లం అని చెప్తారు డాక్టర్. నిత్యాకి ఆ యాక్సిడెంట్ జరిగాక మైకిల్ తనని చూడడానికి రాడు. సో అసలు మైకిల్ ఏమైపోయాడు, దాంతో పాటు ఏంటంటే నిత్య గతం మర్చిపోవడానికి, మైకిల్ కనిపించకపోవడానికి అసలు ఏం జరిగినదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఒక మంచి థ్రిల్లింగ్ సీన్స్ పెట్టుకుంటూ స్టోరీ ఇంట్రెస్ట్గా తీసుకెళ్తాను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మూవీ మాత్రం అలా ఉండదు. స్టార్టింగ్లోనే ఆ యాక్సిడెంట్ సీన్స్ చూపిస్తారు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే హీరోయిన్కి ప్రాబ్లం చూపిస్తారు. ఆ ప్రాబ్లం తర్వాత నుంచి ఏం జరుగుతుందని స్టోరీ ఇంట్రెస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఏం చేస్తారంటే కాసేపు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చేసరికి ఒక లవ్ సీన్, ఒక సాంగ్ పెడతారు. మళ్ళీ ప్రజెంట్లోకి వస్తారు. మళ్ళీ మైకిల్ కనిపించలేదని పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఇంకా నిత్యానేమో ఏ అబ్బాయిని చూస్తున్న మైకిల్ అని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఆ సీన్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఇదేదో తేడాగా ఉంది ఫిలిము, మంచి ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో కొంచెం ఇంకా మంచిగానే పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో అలాంటి ఏమీ ఉండదు అనమాట. ఈ మూవీలో నిత్య క్యారెక్టర్ కానీ తను చేసే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్గా ఉందన్నమాట. అవి కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. సో తెలిసిపోతుంది సో తను ఏదో దాస్తుంది ఏదో చేస్తుంది అని చెప్పేసి. కానీ ఏంటంటే అది సినిమా ఆల్మోస్ట్ 2 hours దాకా సాగదీస్తారు. క్లైమాక్స్లో కూడా ఏమి ఉంటుందంటే ఏమీ ఉండదు, చాలా సింపుల్గా లాగిస్తారన్నమాట. క్లైమాక్స్ అయితే ఒక సోషల్ ఎలిమెంట్ పాయింట్ అయితే పెట్టుకున్నారు. ఆ సోషల్ ఎలిమెంట్ పాయింట్తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. అసలు మైకిల్ ఏమయ్యారు ఏంటి, అసలు నిత్య ఏం చేస్తుంది అనేది క్లైమాక్స్లో అయితే చూపిస్తారు. సో అది కూడా చాలా సింపుల్గా ఎండ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో నిత్య అండ్ మైకిల్ క్యారెక్టర్స్ పర్లేదు, బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ టెక్నికల్ కానీ పర్లేదు, సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవర్గా అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ కానీ ట్విస్ట్లుగానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తారు. నాకు క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తారు. కానీ ఆ సోషల్ ఎలిమెంట్ పాయింట్ అయితే కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు, రీజనబుల్గా అనిపించింది. ఇంకా ఈ మూవీని సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.